నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హైందవ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న చీఫ్ విప్ జీవి. సభకు వెళ్తున్న భక్తులకు ఆహారం, నీరు పంపిణీ చేసిన చీఫ్ విప్. మండల కేంద్రం సంతమాగులూరులో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి. ₹1,00,000 తెదేపా శాశ్వత సభ్యత్వం తీసుకున్న వినుకొండ పట్టణ నాయకులు. మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి శాశ్వత సభ్యత్వం అందజేసిన చీఫ్ విప్ జీవి. హైందవ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అది అందరి సమిష్టి బాధ్యత అని, అందుకోసం ఎవరు ఏ రూపంలో ప్రయత్నం చేసినా సంఘీభావం ప్రకటించటం, మద్దతుగా నిలవాలని విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైందవ శంకారావం సభకు తరలి వెళ్తున్న వారికి పలు కమిటీల, డెవలప్మెంట్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపరీత పరిస్థితులు నెలకొన్నాయని, అవి ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయని అన్నారు. మన మతాన్ని ఆచరించటం, పరమతాన్ని గౌరవించటం అన్న స్పృహ పెరిగిన రోజు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును వినుకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. అసోసియేషన్ భవనం నిర్మాణం చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని, 10 సెంట్ల స్థలం వినుకొండ పట్టణ సమీపంలో ఇవ్వాలని, ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు చీఫ్ విప్ జీవికి మాజీ ఎమ్మెల్యే మక్కెనకు వినతి పత్రం అందజేశారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేద విద్యార్థులకు ఆకలి తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి రవి అర్జీలను స్వీకరించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని వినుకొండ సిపిఎం కార్యాలయంలో జరిగిన మహిళా సంఘం సమావేశంలో పాల్గొన్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు గద్దె ఉమశ్రీ అన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దీనివల్ల మహిళలు ఒత్తిడికి గురవుతూ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనితో పాటు పెరిగిన విద్యుత్ ఛార్జీల వలన పేద కుటుంబాలు అప్పుల ఊబిలోకి నెట్టబడ్డారని, రోజువారీ కుటుంబాలు గడుపుకోవటం కోసం అప్పులు చేయాల్సి వస్తుందని, వారాల వడ్డీలకు డబ్బులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభ్యున్నతి కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ సభ్యత్వంతో పాటే బీమా కల్పించిన మొదటి పార్టీ తెదేపానే అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మాటల్లో చెప్పటమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5,144 మంది కార్యకర్తలకు 102.26 కోట్ల బీమా డబ్బులు అందించటం పార్టీ చిత్తశుద్ధికి, కార్యకర్తలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణానికి చెందిన 5గురు తెదేపా నాయకులు ₹1,00,000 శాశ్వత సభ్యత్వం తీసుకోగా, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి వారందరికీ జీవి ఆంజనేయులు శాశ్వత సభ్యత్వాలు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు వీరాభిమానిగా మారిన వినుకొండలో టీ స్టాల్ నడుపుకుంటున్న సద్దాం అదే అభిమానంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ఆదర్శంగా తీసుకుని తన టీ స్టాల్లో కేవలం ₹5కే టీ అందిస్తున్నారు. అందరి అభిమానాన్ని పొందుతున్న సద్దాంను గుమ్మడి ఆశ్రమం నిర్వాహకులు, పలువురు టీడీపీ నాయకులు అభినందిస్తూ నేడు ఆయన జన్మదినం కావటంతో శుభాకాంక్ష తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.